అండి అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కామజోరేశ్వర గారు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చక్కగా వర్షం పడుతుంది, వాతావరణం చల్లగా ఉంది. ఇంకా మా డాలేమో ఉయ్యాల కూర్చుంది, నేను ఇంకేమో వంట స్టార్ట్ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది కదా మనం వీడియో పెట్టక, సో ఇవాళ పెడదామని చెప్పేసి ఫిక్స్ అయినాను. అంటే కాళ్ళు నొప్పిలేస్తుంది అనమాట, ఎక్కువ నిలబడలేకపోతున్నాను. మామూలుగా రెస్ట్ తీసుకుంటే అయిపోతుండే, నేను అటు ఇటు నడుస్తూ ఉన్నాను. ఎక్కడికైనా వెళ్తే ఆటో ఎక్కక నడుచుకుంటూ వస్తున్నా, దానివల్ల విపరీతమైన నొప్పి వస్తుంది అనమాట. అందుకోసమే టకటక కుక్కర్లో పెట్టేసి వండేస్తున్నాను. ఇంకా ఇవాళ ఒకటి రెసిపీ చేద్దాం, వాళ్ళ స్కూల్ కూడా బంద్ కదా అని చెప్పేసి రెసిపీ చేస్తున్నా. చాలా బాగుంటుంది. దానికోసం అయితే నేను పెసరపప్పు ఒక గ్లాస్ నానబెట్టుకున్నాను అనమాట. సో ఒక 1 అవర్ నానింది. దీన్ని వడగట్టేసుకుందాం, ఓకేనా? పప్పుని వడగడదామండి. జాలీలో వేసి ఇట్లా వేస్తే అదైతే మనకు ఎక్కువ వాటర్ ఉండద్దు అనమాట. దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. లేకుండా చేసినాం కదా, ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా చిన్న అల్లం ముక్క వేస్తున్నాను. ఇంకా ఇలా చూడండి, జీలకర్ర, వెల్లుల్లి కనిపించలేదు, అల్లం ముక్క వేసిన జీలకర్ర వెల్లుల్లి వేస్తున్నాను. ఇంకా దీన్ని మిక్సీని ఇక్కడ ఒక బౌల్ పెట్టించుకున్నాను అనమాట సైడ్కి. అక్కడ ఊకే మనం కదపకుండా అక్కడ అట్లా బోర్డు పెట్టించిన అనమాట. ఇగో కనబడుతుంది కదా, బోర్డు పెట్టించి ఇక్కడే ఉంచేసుకున్నాను అనమాట. నా మిషన్కి పనికొస్తే ఇవాళ మొత్తం పొద్దున ఫాల్స్ అయ్యి వేసుకున్నాను, అందుకు ఇక్కడే ఫిక్స్ చేసిన అనమాట. ఇంకా అక్కడైతేనేమో రైస్ కుక్కర్ అది ఫ్యాన్ అది పెట్టుకోవచ్చు అని చెప్పేసి అట్లా చేసినాను. ఇంకా ఒక 3 పచ్చిమిర్చిలు వేద్దాం. ఏమేం కావాలి చెప్పలే కదా మీకు. సో ఒక ఉల్లిపాయ, ఒక 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం గరం మసాలా మాత్రం ఉండాలి. ఇంకా అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ మామూలుగా వేస్తూ చెప్తానమాట, ఓకేనా? దీన్ని గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అయింది అన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ. యాక్చువల్ నిజానికి ఇది పెసరట్ల కోసమని పప్పు నానబెట్టాను. పప్పు నానబెట్టిన బియ్యం కూడా పోద్దామని చెప్పేసి అనుకున్నాను, మర్చిపోయాను అనమాట. అది మనకి ఇట్లా అయిపోయిందన్నమాట. పొద్దుటే వేసుకుంటే, పెసరట్లు వేసుకుంటే ఎప్పుడు కానీ మనము నైట్ నానబెట్టి వేసుకోవద్దు, పొద్దున్నే ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట నానబెట్టి. స్టవ్ ఆన్ చేసుకున్నాం, కుక్కర్ పెట్టేసినాను. స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో వాటర్ వేసుకున్నాం. చేసిన అన్నీ సరిపోతాయి. దాని మీద నుండి కుక్కర్లో వాటర్ వేసినాం కదా, ఇప్పుడు ఇలాంటిది ఒక జాలి గిన్నె ఇట్లా పెట్టేసేయాలి. పెట్టేసి మనం ఇవి పిండి ఉంది కదా, చిన్న ఉండలా చేసి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. దగ్గరికి మళ్ళీ హోల్స్ కనపడాలి. ఇంకా ఇట్లా అన్నీ పెట్టేసుకున్నాము. అన్నీ వేసేసుకొని ఇట్లా గ్యాప్ లేకుండా పెట్టాలి. మధ్యలో కొన్ని హోల్స్ ఉంచాలన్నమాట. ఇంకా పైనుంచి మూత పెట్టేసుకోవాలి. స్టీమ్ అన్నమాట. స్టవ్ ఫుల్గా పెట్టేసిన ఇంకా అవి ఆవిరి మీద ఉడకాలన్నమాట. అవి మనం ఆవిరి మీద ఉడికేలోపు ఒక 4 టమాటాలను, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న సన్నగా. ఈ టమాటాలు కూడా కట్ చేసుకుంటాను నెమ్మది. ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర వర్షానికి చూడండి ఎట్లా ఉందో, సో అందుకే ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేసినాను. నెమ్మదిగా కూర్చొని కట్ చేసుకుంటే అవి ఉడికేసరికి టైం పడుతుంది కదా మనకి, ఎంత లేదన్నా ఒక 10 నిమిషాలు పడుతుంది అనమాట. ఈలోపు మనం కూర్చొని నెమ్మదిగా కట్ చేసుకుంటాం. ఏమేం కావాలి చెప్పలే కదా మీకు. సో ఒక ఉల్లిపాయ, ఒక 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం గరం మసాలా మాత్రం ఉండాలి. ఇంకా అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ మామూలుగా వేస్తూ చెప్తాను అనమాట, ఓకేనా? వర్షం పడుతుందా లేదా చూస్తానా?
వేసుకో. ఇవాళ టీటీ వాడికి హాలిడే కాబట్టి మెల్లగా కూర్చున్నాం. వానికి స్కూల్ ఉంటే ఈ పాటికి పని అంతా అయిపోయేది. ఇప్పుడు వంటలు పెట్టడం అయితే ఊరికే అక్కడ కుక్కర్ వేసి వెళ్తాను. కాళ్ళు పెట్టాలి ఇస్తాను ఏంటి ఇప్పుడు సోని పెడతావు కదండి. ఇది కూడా పెడతావు. ఏంటిది అలా స్పెషల్? ఏంటి స్పెషల్? వెనస్డే పెసర్ ఇడ్లీల కర్రీ. పెసర్ ఇడ్లీల కర్రీ ఎంత బాగుంటుందో. మామూలుగా మనం అది చేసుకుంటాం అన్నీ ఎప్పటికీ చేసినాక బాగుంటుంది. యారెల కూర పులుసు పులుసు చేసినావు కదా అప్పుడు. ఒకసారి గారెల పులుసు చేసినావు కదా కిందింట్లో ఉన్నప్పుడు తిన్నా. ఫస్ట్ ఒకటి అంటే అప్పుడు నేను తినలే. కిందింట్లో ఉన్నప్పుడు నార్మల్గా మనం ఒక సండే చేసినావు కదా అప్పుడు. ఒకసారి సండే అప్పుడు ఎందుకో మరి అయ్యప్ప మాలే వేసుకున్నాడు డాడీ. చేసినావు. నేను హాస్టల్ నుంచి వచ్చిన తిన్నా. తినిపోయినా. అప్పుడు నేను ఈనాడు బుక్లా ఈనాడు మనం ప్రతి సండే ఈనాడు బుక్స్ వస్తే అవి అన్ని కట్ చేసుకునేది. అన్ని రెసిపీస్ కట్ చేసుకొని పెట్టుకునేది. మస్తు చేసుకునేది సండే బుక్. ఈనాడు సండే బుక్ వస్తే ఫస్ట్ ఆ రెసిపీ ఏమొచ్చిందని చూసుకొని చేసుకునేది. అప్పుడు పేపర్ వచ్చేది కాబట్టి మనకు రెగ్యులర్గా. ఎందుకు సండే సండే వేయించుకుంటే చాలు. సండే సండే నెల మొత్తం వేస్తారు. అప్పుడు ఎందుకు ఎవరు చదువుతారని బంద్ చేసినాం పేపర్. డిష్ రాలేదు మనకి. డిష్ వచ్చేసరికి ఆ డిష్ లెక్కించి రావాలి బంద్ చేసినాం. ఎందుకు లేకపోతే డాడీ కొనుక్కొచ్చేది మళ్ళీ. కొనుక్కొచ్చేది ఆ పేపర్లు రద్దలేక వచ్చేది. అందుకోసం అని బంద్ చేసినాం. సుడుకు ఆడుకునేది. లాస్ట్ పేపర్ లో సుడుకు ఆడుకునేది. ఏదన్నా ఒక ప్లేస్ గురించి వస్తాయి అది ఏది. నేనేమో పదవిలో నుంచి 5 బుక్ లో చూసినా కానీ చార్దామంటే పడింది. నేనేమో సెంటర్ పేజ్ లా ఏదో ఒకటి జ్యువెలరీ గురించో డ్రెస్సుల గురించో వచ్చేది కదా, అది చూసేది. రెసిపీది చూసేది. లాస్ట్ పేజ్ లో ఏదన్నా కొత్త ప్లేస్ గురించి చేసేది కదా. చూద్దాం ఇంకా. ఓకే కథ ఉడికినాయి ఇంకా. సో స్టవ్ ఆఫ్ చేసి తీద్దాం. మనం గిన్నె వేడెక్కుతుంది. ఈ లోపు మనం టక్క తీసేసుకుంటే అయిపోతుంది అనమాట. కొంచెం ఇట్లా హోల్స్ ఉంటేనే ఇవి ఉడుకుతాయి అన్నమాట. లేకపోతే మామూలుగా మనం ఇడ్లీ గిన్నెల 2 ఇడ్లీలో ఒక ప్లేట్ తీసుకొని మొత్తం కలిపేసి ఒక 4 ఇడ్లీలు వేసుకున్నాం అనుకో, అప్పుడైనా ముక్కలు కట్ చేసుకోవచ్చు. కానీ షేప్ ఇట్లా రాదనమాట. అదొక షేప్ వస్తుంది ముక్కలు కట్ చేసింది. సో ఇన్ని అయినాయి. మనకు సూపర్ కర్రీ అవుతుంది. ఇంకా ఇది తక్కువ పడేద్దాం మనం. ఇది ఇంకా వేడైంది కదా. ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఎక్కువ వేసుకున్నాం. గిన్నె బాగా వేడెక్కింది. సో మళ్ళీ ఇప్పుడు తాలింపు గింజలు అవి ఏం అక్కర్లేదు. డైరెక్ట్ ఇట్లా పచ్చిమిర్చి వేసేద్దాం. ఎందుకంటే వేయకపోతే మాడిపోద్ది. మళ్ళీ గిన్నె అట్లే వేడెక్కున్నాయి కదా. ఇలానే వండుతున్నాను ఇట్లా డిష్లో. ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇంకా వేసేద్దాం. ఇట్లా కాకపోతే మనం గ్రేవీ చేసైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా ముక్కలా కొంచెం కనపడుతుంది. గ్రేవీ అయితే మరి మిక్సీ బట్టి వేసుకుంటే ఏమైందంటే ఉత్త సూప్ లానే కనపడుతుంది. ఇట్లయితే కొంచెం ముక్కలు తగులుతూ ఉంటాయి అన్నమాట మనకి. ఇట్లయితే ఏం లేదు. ఇలా మూత పెట్టేస్తే సరే. కొంచెం షేడ్లో పెయింట్ వేసుకోవాలి మనం. ముగ్గులు వేసుకోవాలి. రెడ్ కలర్ వైట్ నుంచి మళ్ళీ ఇంకొక రౌండ్ వైట్ వేసుకోవాలి. వేసుకొని వేస్తే పెయింట్ వేస్తే నీట్గా ఉంటుంది. ఇంకా కొంచెం ఇక్కడ ఒకటి చిన్న బీరో ఉంది. బీరో పెట్టి అన్ని సామాన్లు అలా పట్టేసుకున్నామంటే ఇంట్లో వంట బండు. ఇంకా ఇక్కడ చేసేసుకోవచ్చు. కోట్లతో కష్టమవుతుంది. బయట
పెడితే అన్నీ పడేస్తున్నాయి అనమాట. అందుకోసమని ఇంట్లోకి బయటకి తిరగడం అవుతుంది. చక్కగా కూర్చొని చేసుకోవచ్చు ఇక్కడైతే అట్లా. అందుకోసమని మీకు చూడలేదు కదా, సైడ్లకు మొత్తం అక్కడ పైనకి అట్లా చుట్టూ కొట్టించినాం అనమాట. కోతులు వచ్చి ఏం చేస్తున్నాయంటే నైట్ వచ్చి చక్కగా గోడల మీద పడుకుంటారు. చుట్టూ కొట్టిపించినాం, ఇంకా ఎక్కడ రాకుండా ఇట్లా వస్తానే మంచిగా పడుకుంటాను. నైట్ ఇక బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇక్కడ మంచిగా అడ్డ దొరికిన వాటికి కూర్చుంటాను అట్లనే ఇక. అందుకని అట్లా చుట్టూ అది పెట్టేసినాం, ఇంకా రాకుండా అవుతుంది. కొంచెం ఉంది గ్యాప్, అది గ్రీన్ నెట్ ఉంటుంది కదా, అది కట్టేస్తే ఇంకా కొంచెం చల్లది రాదు. ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతం మొత్తం బంద్ అయిపోయింది. ముందు కూడా వాటర్ పడకుండా అయిపోయింది కదా ఇంకా. సో ఇంకా కొంచెం వేగనిద్దాం. ఈ సో ఏందో ఎంత పెద్ద ఇంగ్లీష్ వచ్చింది దానిలాగా ఇట్లా పెట్టేసి మూత పెట్టేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు కొంచెం ఉడికినాయి కదా, అల్లం వేసుకున్నాం. ఉల్లిపాయలు ఉడికేసిన మొత్తం అల్లం వేసుకున్నాం. దాంట్లో కూడా అల్లం వెల్లుల్లి వేసినాం కదా మనం ఉండలలో, దీనిలోకి సరిపోని వేసుకున్నాం. స్టవ్ బంద్ చేసుకున్నాం. నూనెలో వేడితేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. మరి చిన్నగా ఉంది అందుకే 2 సార్లు వేసినాను. స్పూన్ టమాటా కలిపి మూత పెట్టేసుకుంటాం. ఉడకనకు ఇంకా ఇది అక్కర్లేదు, దీన్ని కడిగేసుకున్నాం మనం. ఏది వాళ్ళు ఎట్లా అయినా ఒక్కసారి కలిపేసుకున్నాము. ఇంకా దగ్గర పడుతుంది. కొంచెం ఒక పావు వంటి టమాటా ఉప్పు సరిపోద్ది. ఇప్పుడు మనం సరిపోని ఉప్పు కారం వేస్తున్నాం. ఉప్పు వేస్తున్నాం, కల్లుప్పు వేస్తున్నాం. సరిపోని కారం వేసేస్తున్నాం. కొత్తిమీర మంచి తొందరగా వెళ్తుంది. సిమ్లో పెట్టేసుకున్నాను. అలా ఉడకనిద్దాక 2 కలిపేసి అంత పెట్టేది ఉడుకుతాయి. ఇంకా టమాటాని దాదాపు మొత్తం మెత్తగా ఉడికేసింది ఉంది. సో నుజ్జు అవుతుంది కదా. ఇప్పుడు మనం దాంట్లోకి సరిపోని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసినాక కొంచెం మనం ఇప్పుడు ఉప్పు చూద్దాం. మనం సరిపోయింది. కరివేపాకుని కొంచెం కొత్తిమీర వేసి వాటర్ మరిగే వరకు ఉంచుదాం. ఇప్పుడు మనకి సార్ చూద్దాం. ఇట్లా టమాటాలో పోసిన వాటర్ మరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ ఉండలన్నీ వేసేసుకున్నాం. ఉడికేసిన అంటే ఉండలు మునిగే వరకు వాటర్ ఉంది. మనకి నచ్చితే చింతపులుసు కూడా వేసుకోవచ్చు. చింతపండు రసం టమాటాతో వండుతున్నాం కాబట్టి చింతపండు పులుసు వేయట్లేదు. ఇప్పుడు మూత వేసి దగ్గరికి ఉడకనిద్దాము. గరం మసాలా కూడా వేసేద్దాం. గరం మసాలా అంటే ఇది చెప్పినాను కదా, గరం మసాలా అంటే అందులో ఏం ఎక్కువ మసాలా లాంటిది ఉంది అన్నమాట. సో దగ్గరికి ఉడకనిచ్చి మూత పెట్టేసుకున్నాం. దగ్గర కూడా వరకు మంచిగా
ధనియాల పొడి వేసిద్దాం. ఆ మాత్రం మిగిలిపోయిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సో ఒక్కసారి ఇట్లా కలిపిద్దాం. పెట్టేసుకున్నాం. పెట్టేసి దగ్గరకు అయ్యే వరకు ఉంచండి. దాదాపు 6-7 నిమిషాలు పడుతుంది అనుకోండి. దగ్గరికి అయిపోయింది కర్రీ. సరిపోతుంది. స్మెల్ చెప్పండి ఎట్లా వస్తుంది? ఫిష్ కర్రీ వండినప్పుడు వచ్చినట్టు వస్తుంది. అదే మరి అట్లా ఉంటుంది కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రైస్ వేసుకొచ్చుకుంటాం. ఇప్పుడు దీంతో కుదరదు, మనకు ఇంట్లోనే ఉంటుంది. వేరే దాంట్లో పెట్టేసుకుందాం. చాలా రోజులు తినడం అవుతాం మనం. చాలా రోజులు తినడం అవుతుంది. నేను చికెన్ పీస్లో ఆరా ఉన్నది ఇవ్వండి. ఇక వేసుకుంటున్నాను రైస్. చాలా ఇంకా చికెన్ కానీ చికెన్ అనమాట కర్రీ. ఎన్ని రోజులు చేస్తున్నాం. సో కరెక్ట్ టైం కదా, కరెక్ట్ లంచ్ టైం. మాకు పక్కకే ఉంటుంది అనమాట మసీద్, అందుకోసమని తినబడతా ఉంటుంది. పక్కకు కాదు కానీ మార్కెట్ ఉంటుంది కానీ మైకులు ఇక్కడ వరకు ఒకటే గల్లీ మధ్యకు. కరెక్టే మాట్లాడుతుంది. ఏముంది ఇంకా మా అమ్మ వాళ్ళకైతే గోడే పక్కకి. అమ్మ వాళ్ళ ఇంటికాడ గోడ పక్కకి అదైతే నాకు చెప్పు ఎట్లున్నది రెసిపీ? బాగుంది. చాలా రోజులు ఎట్లున్నది ముక్కి నాకు అంతే. ఓకే, చికెన్ ముక్కనా? పెసరుండలతో టమాటా కర్రీ సూపర్ రెసిపీ. చికెన్ పీస్ అనుకోవాలి. వస్తుంది కాల్తాం మెల్లగా మెల్లగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కమ్ చేస్తారు. కొంచెం మెల్లగా చెప్తా, కొంచెం చూడండి. ఆరోగ్యం సహకరించట్లేదు, లేకపోతే చేస్తాను. కాకపోతే చూడేసుకొని ఇట్లా కూర్చొని చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. మీ జ్యోతి. బాయ్. నమస్కారం. బాయ్ బాయ్.